ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు డేటు 14/3/25. మధురమైన పిల్లలారా, మీ ఒక ముఖము ఎల్లప్పుడూ ఖుషీగా ఉండాలి. మనకి భగవంతుడే చదివిస్తున్నారు. ఈ ఒక ఖుషి ముఖం ద్వారా వెలుగుతూ ఉండాలి. ప్రశ్న: ఇప్పుడు మీ పిల్లల ఒక ముఖ్య పురుషార్థం ఏంటి? జవాబు: శిక్షణ ఇంకా విడుదలయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నారు. అందుకొరకు ముఖ్యంగా స్మృతి యాత్రలో ఉంటే వికర్మాలు వినాశనం అవుతుంది. ప్రేమంగా స్మృతి చేసినప్పుడు చాలా సంపాదన జమ అవుతుంది. తెల్లవారి లేచి స్మృతిలో ఉన్నప్పుడు పాత ప్రపంచము మర్చిపోతుంది. జ్ఞానం ఒక మాటలు బుద్ధిలో వస్తూ ఉంటుంది. పిల్లలకి ముఖం ద్వారా కచడా పట్టి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. పాట: మిమ్మల్ని పొందుకొని నేను మొత్తం ప్రపంచాన్ని పొందుకున్నాను. ఓం శాంతి. పాట వింటనే ఆ సమయంలో అర్థమైతే వస్తుంది కదా, ఖుషి కూడా పెరుగుతుంది. భగవంతుడు మనకి చదివిస్తున్నాడు. భగవంతుడు మనకి విశ్వానికి రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. అయితే ఇంత ఖుషి ఎవరూ ఒకరిలా ఉండదు. స్థిరంగా స్మృతి కూడా ఉండదు కదా. మనం బాబా పిల్లలైనాము. బాబా మనకి చదివిస్తున్నారు. ఎంతో మందికి నష పెరగదు. వేరే సత్సంగాల్లో కథలు వింటుంటారు. దాన్ని ఇంకా ఖుషి అవుతుంది. ఇక్కడైతే బాబా ఎంత మంచి విషయాలు చెప్తున్నారు. బాబా చదివిస్తున్నారు మరియు విశ్వానికి మాలికలుగా చేస్తున్నారు. స్టూడెంట్కి ఎంత ఖుషి ఉండాలి కదా. ఆ దైహిక చదివే వాళ్ళకు కూడా ఎంత ఖుషి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకైతే ఖుషినే ఉండదు, బుద్ధిలా ఉండదు. బాబా చెప్తున్నారు, ఇటువంటి పాటలు 4-5 వినండి. బాబా మర్చిపోతే ఈ పాత ప్రపంచము, పాత సంబంధాలు గుర్తుకొస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో పాట విన్నప్పుడు బాబా ఒక గుర్తొస్తుంది. బాబా అంటారు, వారసత్వాన్ని కూడా గుర్తు చేసుకోండి. చదువుని ఇంకా వారసత్వం దొరుకుతుంది కదా. మీరు బాబాని ఇంకా చదువుకొని మొత్తం విశ్వానికి మాలికలవుతారు. బాకీ ఇంకేం కావాలి? ఇటువంటి స్టూడెంట్కి ఆంతర్యంలో ఎంత ఖుషి ఉండాలి కదా. పగలు రాత్రి నిద్ర కూడా వెళ్ళిపోవాలి. ముఖ్యంగా నిద్ర వెళ్ళి తండ్రి మరియు టీచర్ని గుర్తు చేయాలి. ఇటువంటి ఆశ అంటే ఆసక్తి ఉండాలి. అహో, మనకి బాబా నుండి విశ్వం ఒక రాజ్య భాగ్యం దొరుకుతుంది. అయితే మాయా స్మృతి చేసేదానికి వదలదు. మిత్ర సంబంధీలే గుర్తుకొస్తుంటారు. వాళ్ళొక చింత ఉంటుంది. పాతది మళ్ళా పాస్ పైండే మాటలే గుర్తొస్తుంటుంది. బాబా ఏం చెప్తారు? మీరు విశ్వానికి మాలికలైతారు. అయితే ఆ నష ఉండదు కదా. స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఆ ఒక ఖుషి ముఖంలో కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడే చదివిస్తారు. ఆ ఒక ఖుషి ఎవరో ఒకరికి ఉంటుంది. లేదు అంటే ఖుషి అనే పార పెరుగుతూ ఉండాలి. అనంతమైన తండ్రి మనం చదివిస్తామో అది మర్చిపోతారు. స్మృతి ఉంటే ఖుషి ఉంటుంది కదా. పాత కర్మ భోగాలు ఎలా ఉంది అంటే బాబాని స్మృతి చేసేదానికి వదలదు. ముఖము ఎల్లప్పుడూ కచడా పట్టి వైపే వెళ్తుంది. బాబా కోసరము స్మృతి చేయరు. నంబర్ 1 ఉన్నారు. మహాన్ సౌభాగ్యశాలి వాళ్ళు ఎవరు? బాబాని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు. భగవంతుడు బాబా మనకి చదివిస్తున్నారు. అటువంటి చదువులో మనం ఉండాలి. ఫలానా టీచర్ మాకి లాయర్గా చేస్తున్నారు, అలాగే మనకు కూడా భగవంతుడు చదివిస్తున్నారు. భగవాన్ భగవతి చేసేదాన్ని అంటే ఎంత నష ఉండాలి కదా. వినే సమయంలో కొంతమందికి నష ఉంటుంది, బాకీ తర్వాత ఉండదు. అక్కడైతే గురువు చేసుకుంటారు అనుకుంటారు, వాళ్ళు తోడు తీసుకొని వెళ్తారు అంటారు. ఎక్కడ? భగవంతునితో కలిసేదాన్ని. వాళ్ళైతే స్వయం భగవంతుడే. బాబా తనతో కలుపుకుంటూ తోడు తీసుకొని వెళ్తారు. మనుషులు గురువుని చేసుకుంటారు భగవంతుని దగ్గర తీసుకుని వెళ్ళేదానికి, లేదు అంటే శాంతి నామానికి తీసుకుని వెళ్ళేది. ఇక్కడ బాబా సాన్నిధ్యంలోనే చెప్తున్నారు, మీరు నా స్టూడెంట్, చదివించే టీచర్ని గుర్తు చేసుకోండి. బిల్కుల్ స్మృతి చేయలేదు మాటే అడగొద్దండి. మంచి మంచి పిల్లలు కూడా
స్మృతి చేయరు. బాబా మనకి చదువుపిస్తున్నారు. వాళ్ళే జ్ఞాన సాగర్. మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ ఒక స్మృతి ఖుషి అనే పార పెంచుతుంది. బాబా సాన్నిధ్యంలో చెప్తున్నారు, అయితే కూడా ఖుషి పెరగదు కదా. బుద్ధి ఇంకా అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ వికర్మాలు వినాశనం అవుతాయి. నేను గ్యారంటీ చేస్తా, ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ కూడా గుర్తుకు రాకూడదు. వినాశనం అయ్యే వస్తువుల్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఇక్కడైతే ఎల్లప్పుడూ స్మృతి ఉండాలి. 2-4 సంవత్సరాల తర్వాత వాళ్ళని స్మృతి చేస్తూ ఉంటారు. అంటే ఎవరు చనిపోతారు, 2-4 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళని స్మృతి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక గాయనం చేస్తుంటారు. ఇప్పుడు బాబా సాన్నిధ్యంలో అంటారు, పిల్లలే నన్ను స్మృతి చేయండి. ఎంత ప్రేమంగా స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తూ వెళ్తుంది. చాలా సంపాదన జరుగుతుంది. తెల్లవారి లేచి బాబాని స్మృతి చేయండి. భక్తి కూడా మనుషులు తెల్లవారి లేచి చేస్తారు. మీరైతే జ్ఞానం వాళ్ళు కదా. మీ పాత ప్రపంచం ఒక కచ్చడా పట్టీలా ఎక్కడ కూడా చిక్కేసుకోకూడదు. అయితే కొంతమంది పిల్లలు చిక్కేసుకుంటారు, ఇంకా మాటే అడగొద్దు ఉంటారు. కచ్చడా పట్టీని ఇంకా బయట రారు. మొత్తం రోజంతా కచ్చడా మాటలే మాట్లాడుతుంటారు. జ్ఞానం అనే మాటలు బుద్ధిలో ఉండరు. కొంతమంది ఇటువంటి పిల్లలు ఉన్నారు, మొత్తం రోజంతా సేవల పరిగెత్తుతూ ఉంటారు. బాబా ఒక సేవ చేస్తూ ఉంటారు. స్మృతి కూడా వాడిని చేస్తుంటారు. ఈ సమయము అందరికీ ఎక్కువ సేవ మనోహర్ దాదీది కనిపిస్తూ ఉంది. ఈరోజు కర్నాల్కి వెళ్ళినారు, ఈరోజు ఈ చోటుకు వెళ్ళినారు. సేవ కొరకు పరిగెత్తుతూ ఉంటారు. ఎవరు ఒకరికొకరు కొట్లాడుతుంటారో వాళ్ళు ఏం సేవ చేస్తారు? బాబాతో ఏం ప్రేమ పెట్టుకుంటారు? ఎవరు మంచిగా సేవ చేస్తారు? పగలు రాత్రి సేవ ఒక చింత వాళ్ళకు ఉంటుంది. బాబా హృదయం పైన వాళ్ళే కూర్చోడానికి సాధ్యం. గడియ గడి ఇటువంటి పాట వినండి. బాబా ఒక స్మృతి ఉన్ని కొద్దిగా నశ కూడా పెరుగుతుంది. బాబా అన్నారు, ఎవరికైనా ఉబాసి వచ్చింది అంటే మీరు రికార్డ్ వేయండి, ఖుషి పెరుగుతుంది. అహో, మనం విశ్వానికి మాలికలవుతున్నాం. బాబా మనకు అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. ఎంత సహజమైన చదువు కదా. బాబా మంచి మంచి 10-12 రికార్డు వేరుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. అయితే పిల్లలు మర్చిపోతారు కదా. కొంతమంది నడుస్తూ నడుస్తూ చదువే వదిలేస్తారు. మాయ ఒక యుద్ధం జరుగుతుంది. బాబా తమో ప్రధాన బుద్ధిని ఇంకా సతో ప్రధానంగా చేసేదానికి ఎన్ని యుక్తులు చెప్తారు కదా. ఇప్పుడు మీకు రైట్ యావుది, రాంగ్ యావుది అని తెలుసుకునే దానికి బుద్ధి దొరికింది. పిలుస్తుంటారు బాబాని, ఏ పతిత పావన రాండి అని. బాబా వచ్చినారు, పతిత పావనంగా కావాలి కదా. మీ తలపైన జన్మ జన్మాంతరాలు ఒక భారం ఉంది. అందుకొరకు ఎల్లప్పుడూ స్మృతిలా ఉండాలి, పవిత్రంగా కావాలి, ఖుషీలా కూడా ఉండాలి. భలే సేవ చేస్తూ ఉంటారు. అయితే మీ ఒక లెక్కాచారం కూడా ఉంది కదా. మనం బాబాని ఎంత సమయం స్మృతి చేస్తాము? స్మృతి అనే చార్టు కొంతమంది పెట్టుకోరు, పాయింట్స్ అయితే రాస్తారు. అయితే బాబా ఒక స్మృతిని మర్చిపోతారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేస్తే భాషణం చేసినప్పుడు బలం కూడా దొరుకుతుంది. లేదు అంటే బాబా అంటారు, నేనే వెళ్ళి ఎంతో మందికి సహయోగం చేస్తాను. వేరే వాళ్ళ ప్రవేశించి నేనే వెళ్ళి సేవ చేస్తాను. సేవ అయితే చేయాలి కదా. చూస్తాను వాళ్ళొక భాగ్యము ఓపెన్ కానీ చెప్పే వాళ్ళొక బుద్ధి లేదు అంటే ప్రవేశించి సేవ చేపిస్తాను. కొంతమంది రాస్తారు, బాబా ఇది నాది కాదు, మీ ఒక సేవ మీరే చేపించినారు. నాలో అంత తెలివి లేదు, బాబా మురళిలా అన్నీ చెప్పేస్తారు. కొంతమంది వాళ్ళొక అహంకారంలో వచ్చేస్తారు, మేము ఎంతగా మంచిగా చెప్తున్నాము. బాబా అంటారు, నేను కళ్యాణం చేసి దానికోసం ప్రవేశిస్తా. మళ్ళా బ్రాహ్మణి కిన తీక్షణంగా వెళ్ళిపోతారు. కొంతమంది బుద్ధుని పంపిస్తారు అనుకుంటారు, వీళ్ళు ఇంకా మంచిగా చెప్తారు అంట. గుణమే లేదు కదా. దీని నుండి మన స్థితిని మంచిగా పెట్టుకోవాలి.
కొంతమంది హెడ్గా ఉంటారు, చాలా నశలా తిరుగుతూ ఉంటారు, చాలా షోని చూపిస్తూ ఉంటారు. పెద్ద వ్యక్తి ముందు నువ్వు నువ్వు అనేసి ఏకవచనంలా మాట్లాడుతూ ఉంటారు. మీరే దేవి దేవతలు అన్నప్పుడు వాడికి ఎంత ఖుషి అవుతుంది కదా. ఇలా కూడా ఎంతోమంది ఉన్నారు. టీచర్కి నా స్టూడెంట్ హుషారుగా ఉంటారు, ఎగ్జామ్ పాస్ చేస్తారు, ఒక్క బాబానే కదా, వాళ్ళే ధ్యాన సాగర్. వాళ్ళ ద్వారా మనం చదువుకుంటున్నాము, మళ్ళీ ఇతరులు కూడా చదివించాలి. కొంతమంది చాలా మంచిగా ధారణ చేస్తారు, కొంతమంది మర్చిపోతారు. అన్నిటికీనా పెద్ద ముఖ్యమైన మాట స్మృతి యాత్ర. మన ఒక వికర్మాలు ఎలా వినాశనం అయ్యేది. కొంతమంది పిల్లలు వాళ్ళొక నడత ఎలా నడుస్తారంటే బాబా తెలుసు, ఆ బాబా తెలుసు. ఇప్పుడు మీ పిల్లలు శిక్షణ ఇంకా విడుదలయ్యే ముఖ్యమైన పురుషార్థం చేయండి. అందుకొరకు ముఖ్యంగా స్మృతి యాత్ర ఉంది. దీని నుండి వికర్మాలు వినాశనమై. కొందరు ధనం ఒక సహయోగం ఇస్తారు, అనుకుంటారు మనం ధనవంతులైతాము అంటారు. అయితే పురుషార్థం అయితే శిక్షణ ఇంకా విడుదలయ్యేది చేయాలి. లేదు అంటే బాబా ముందు శిక్ష పడుతుంది కదా. జడ్జి యొక్క కొడుకు అటువంటి పని చేస్తే జడ్జికి కూడా సిగ్గేస్తుంది కదా. బాబా కూడా అంటారు, నేను ఎవరికి పాలన చేస్తానో వాళ్ళకి మళ్ళా శిక్ష కూడా ఇయ్యాల్సి పడుతుంది. ఆ సమయము తలకాయి కింద దించాల్సి పడుతుంది. హాయ్ హాయ్ అంటారు. బాబా ఎంత చెప్తారో చదివిస్తారో అయితే గమనం పెట్టారు కదా. బాబాతో ధర్మరాజుడు కూడా ఉన్నారు, వాళ్ళకి జన్మపత్రిక అయితే తెలుసు. మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు. 10 సంవత్సరాలు పవిత్రంగా ఉంటూ అచానక్ మాయ ఎలాగా లోపల నొగ్గుతుందంటే సంపాదన అంతా సమాప్తి అయిపోతుంది, పతితలైపోతారు. ఇలాగే ఎంతో మందిది ఉదాహరణ ఉంది. చాలా మంది పడిపోతూ ఉంటారు. మాయ ఒక తుఫాను మొత్తం రోజు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాబాని మర్చిపోతూ ఉంటారు. బాబా నుండి మనకి అనంతమైన రాజ్యభాగ్యం దొరుకుతుంది. ఈ ఒక్క ఖుషిని ఉండదు. కామం వెనక మోహం కూడా ఉంది కదా. దీంట్లో నష్టం మోహిగా కావాలి. పతితులతో ఏం హృదయాన్ని పెంచేది? ఆలోచన ఉంచుకోవాలి. వీళ్ళకి కూడా బాబా ఒక పరిచయము ఇయ్యాలి అంట. వీళ్ళని ఏదే ఒక రకంలా లాయక్గా తయారు చేయాలి. ఆంతర్య యుక్తిని రచించాలి. మోహం అనే మాటే వద్దు. ఎంతే ప్రేమైన సంబంధి ఉండొచ్చు, వాడు కూడా చెప్తాడు ఎటువంటి ప్రేమ అంటే ఆసక్తి అనేది అవసరం లేదు అంటారు. లేదు అంటే సుధారణ కాదు, కరుణా హృదయగా కాండి. మీ పైన మీరు దయ చూపించుకోండి, ఇతరుల పైన కూడా దయ చూపించండి. బాబా కూడా దయ కలుగుతుంది. చూస్తారు వీళ్ళని మన సమానంగా ఎలా చేసుకునేది. బాబాకి సమానంగా చేసి ఉదాహరణ మూర్తులుగా చూపించాలి. మనము ఎంతమందికి బాబా పరిచయం ఇచ్చినాము వాళ్ళు కూడా రాస్తారు, బాబా మాకి వీళ్ళ ద్వారా పరిచయం చాలా మంచిగా దొరికింది. బాబా దగ్గర ఉదాహరణ మూర్తులు వస్తారు. బాబా అనుకుంటారు వీళ్ళ సేవ చేస్తున్నారు అంట. బాబాకి రాస్తారు, ఈ బ్రాహ్మణి చాలా హుషారుగా ఉంది, ఎంతో మంది సేవ చేస్తుంది, మాకి చాలా మంచిగా చదివిపిస్తుంది. అయితే యోగంలా పిల్లలు ఫైల్ అయిపోతారు. యోగం చేసే తెలివి లేదు కదా. బాబా చెప్తున్నారు భోజనం తినే తోడు కూడా బాబా ఒక స్మృతిలనే తినండి. ఎక్కడన్నా తిరిగి దానికి వెళ్తే కూడా బాబా స్మృతిలనే ఉండండి. అటు ఇటు ఎటువంటి విషయాలు మాట్లాడకపోవద్దు. భలే ఎటువంటి ఆలోచన రావచ్చు, అయితే బాబా స్మృతిలో ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు కూడా బాబా స్మృతిలోనే ఉండొచ్చు. బాబా అంటారు కర్మము భలే చేయండి, నిద్రపోండి, తోడు తోడు ఇది కూడా చేయండి. తక్కువకినా తక్కువ 8 గంటేమో ఈ ఒక స్మృతి ఉండాలి. అది అంతింలోనే వస్తుంది. మెల్లమెల్లగా మీ చార్టు పెంచుతూ ఉండాలి. కొంతమంది రాస్తారు 2 గంటేళ్ళు స్మృతి నుండి మళ్ళా తిరుగుతూ ఆ స్మృతి చేసినాము, చార్టు తగ్గిపోయింది అంట.
మాయ మధ్యలో వచ్చేస్తుంది కదా, మాయ చాలా జబర్దస్త్గా ఉంది. ఎవరు మొత్తం ఈ సేవల బిజీగా ఉంటారో వాళ్ళకైతే స్మృతి ఉంటుంది. గడియ గడియ బాబా ఒక పరిచయం ఇస్తూ ఉండండి. బాబా స్మృతి చేస్తున్నప్పుడు చాలా తీక్ష్ణత అనేది మీలో వస్తుంది. మీరు స్వయం ఫీల్ చేస్తారు, మనము స్మృతి చేయలేము అంటారు. స్మృతిలనే మాయ విఘ్నాలు వేస్తుంది. చదువు అయితే చాలా సహజంగా ఉంది కదా. మనం బాబాతోనే చదువుకుంటాం. ఎంత ధనం ఇస్తామో అంత ధనవంతులు అవుతాం. బాబా అయితే అందరికీ చదివిస్తారు. వాణి అయితే అందరి దగ్గర వెళ్తుంది. మీరు చదువుకోలేదు అంటే అందరూ చదువుకుంటారు కదా. వాణి పోలేదు అంటే కొంతమంది అరుస్తుంటారు, కొంతమంది ఇలా కూడా ఉంటారు, వినరు, అలాగే నడుస్తుంటారు. మురళి వినే ఒక ఆసక్తి కూడా ఉండాలి కదా. గీత ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది అంటే ఈరోజు పాట ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. బాబా మీ నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటాం అంటారు కదా. బాబా నేను ఎలా ఉన్నానో ఎట్లున్నానో, చౌటి వాడిగా ఉన్నానో ఎలాగే ఉంది మీ వాడిగా ఉన్నాను. అదైతే సరే. అయితే కల్మషం ఇంకా మంచిగా కావాలి. మొత్తం అన్నిటికీ ఆధారము యోగము మరియు చదువైంది. బాబా పిల్లలైన తర్వాత ఈ ఒక ఆలోచన అందరికీ రావాలి, మనం బాబా పిల్లలుగా ఉంటూ స్వర్గంలో వెళ్ళాలి. అయితే స్వర్గంలో ఏం కావాలి ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. మంచిగా చదువుకోవాలి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. కోతిగా ఉండేవాళ్ళు కోతిగానే ఉంటే ఏ పదవి దొరుకుతుంది? అక్కడ కూడా ప్రజలు, పనివాళ్ళు అందరూ కూడా కావాలి కదా. ఎవరు చదువుకుంటారో వాళ్ళ ముందు చదువుకోకుండా ఉండేవాళ్ళు పని చేస్తారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత మంచి సుఖాన్ని పొందుతారు. మంచిది. ధనవంతులుగా అయితే గౌరవం కూడా ఉంటుంది కదా. చదువుకున్నారంటే గౌరవం చాలా బాగా పెట్టుకుంటారు కదా. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు, బాబా స్మృతిలో శాంతంగా ఉండాలి. అయితే బాబాకు తెలుసు, సన్ముఖంలో ఉండేవాళ్ళకినా దూరంగా ఉండేవాళ్ళు ఎక్కువ స్మృతి చేస్తారు, మంచి పదవి కూడా తీసుకుంటారు. భక్తి మార్గంలో కూడా ఇలాగే జరుగుతుంది. కొంతమంది మంచి భక్తులు ఫస్ట్ క్లాస్గా ఉంటారు, గురువుని ఎక్కువ స్మృతి చేస్తుంటారు. ఎవరు మంచిగా భక్తి చేస్తారో వాళ్ళే ఇక్కడ వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసీలు అయితే ఇక్కడ రాలేరు, అందరూ భక్తులు భక్తి చేస్తూ చేస్తూ వచ్చినారు. బాబా ఎంత క్లియర్గా చెప్తున్నారు, మీరే జ్ఞానం తీసుకుంటున్నారు. దీన్ని ఇంకా స్పష్టమవుతుంది, మీరే ఎక్కువ భక్తి చేస్తున్నారు. జాస్తి భక్తి చేసిండే వాళ్ళే జాస్తి చదువుకుంటారు, తక్కువ భక్తి చేసిండే వాళ్ళు తక్కువ చదువుకుంటారు. ముఖ్యంగా శ్రమ స్మృతిలోనే ఉంటుంది. స్మృతిని ఇంకా వికర్మాలు వినాశనమైంది. మంచిది, చాలా మధురంగా కావాలి. అచ్చా, मीठे मीठे सिखिलदे सर्विसेबल वफादार फरमानदार बच्चों को बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ఈ రోజు విశేషంగా బాబా సేవాదారి నమ్మకస్తులు ఆజ్ఞాకారి పిల్లలకి నమస్తే అంటున్నారు. ధారణ పాయింట్ ముందు, ఎవరు ఎంతే ప్రేమైన సంబంధిగా ఉండొచ్చు, అయితే మోహం అనే ఆసక్తి వెళ్ళకూడదు. నష్టో మోహిగా ఉండాలి. యుక్తిని ఇంకా వాళ్ళకు కూడా చెప్పాలి. మీ పైన ఇతరుల పైన దయ చూపించుకోవాలి. రెండోది, తండ్రి టీచర్ని చాలా ప్రేమంగా స్మృతి చేయాలి. నష ఉన్ని భగవంతుడు మనకి చదివిస్తున్నారు, విశ్వం ఒక రాజ్య భాగ్యాన్ని ఇచ్చేదానికి. తిరుగుతూ బాబా ఒక స్మృతిలో ఉండాలి, వేరే విషయాల వెళ్ళకూడదు. వరదానము, అవినాశి ఆత్మిక రంగు ఆత్మిక హోలీ ద్వారా తండ్రి సమానంగా స్థితిని అనుభవం చేయండి. అవినాశి ఆత్మిక రంగు సత్యమైన హోలీ ద్వారా తండ్రి సమానమైన స్థితి ఒక అనుభవి భవ. మీరు పరమాత్మ ఒక రంగులో
రంగితలైన హోలీ ఆత్మలు. సంగమ యుగము హోలీ జీవితం ఒక యుగమైంది. ఎప్పుడు అవినాశి ఆత్మిక రంగు పడుతుందో అది ఎల్లప్పుడూ కూడా తండ్రి సమానంగా చేస్తుంది. మీ ఒక హోలీ సంఘం ఒక రంగు తండ్రి సమానంగా చేస్తుంది. ఇటువంటి పక్కా రంగు ఇతరులకు కూడా వేసి సమానంగా చేసుకోండి. ప్రతి ఒక్క ఆత్మ పైన అవినాశి జ్ఞానం అనే రంగు, స్మృతి అనే రంగు, ఎన్నో శక్తిలొక రంగు, గుణాలనే రంగు, శ్రేష్ఠ వృత్తి, దృష్టి, శుభ భావన, శుభ కామన అనే ఆత్మిక రంగు వేస్తూ ఉండండి. స్లోగను: దృష్టిని అలౌకికంగా, మనస్సుని శీతలంగా, బుద్ధిని కరుణాహృదయంగా మరియు నోరుని మధురంగా చేసుకోండి. అవ్యక్త ఇషారా: సత్యత మరియు సభ్యత అనే కల్చర్ని మీ దానిగా చేసుకోండి. సత్యత అనే శక్తి స్వరూపంగా ఉండండి. మాటల్లో నశతో చూడండి. మనము సర్వశక్తివంతుడైన గవర్నమెంట్ అనుచరణలు. ఈ ఒక స్మృతి ద్వారా యథార్థంగా ఉండేదాన్ని కూడా యథార్థంలో తావచ్చు. సత్యతాన్ని స్పష్టం చేసేదానికి దాచే అవసరం లేదు. అయితే సభ్యత అనే దాన్ని తోడు పెట్టుకోండి. నశ ఉంచుకోండి. మనము శివశక్తి. ధైర్యము ఉన్నప్పుడు సహయోగము సర్వశక్తివంతుని ఇంకా దొరుకుతుంది. ఆప్షన్